హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈరోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా ప్రపంచ రక్తపోటు దినోత్సవం గురించి చెప్పుకుందాం. ఏ చిన్న సమస్యతో వైద్యుడి దగ్గరికి వెళ్ళినా అడిగే మొదటి ప్రశ్న మీకు బీపీ అంటే రక్తపోటు ఉందా, కొంచెం కోపంగా మాట్లాడినా అతనికి బీపీ ఉంది అంటారు. ఇలా అన్ని అనర్థాలకు రక్తపోటు కారణమవుతుంది. అధిక రక్తపోటు గుండె లయకు ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 40 ఏళ్ల పైబడిన వారిలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య హై బీపీ. ఆహారపు అలవాట్లు, జీవనశైలి, ఒత్తిడి, మానసిక ఆందోళన, ఉబాకాయం, కిడ్నీ సమస్య, హార్మోన్లలో మార్పులు, ఉప్పు ఎక్కువ తీసుకోవడం, వంశపారంపర్య లక్షణాలు అలాంటివి అనేక కారణాలతో హై బీపీ వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అధిక రక్తపోటు సమస్య మూత్రపిండాల వ్యాధి, గుండె ఆటుపోట్లకు దారితీస్తుందని, అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించేలా గానీ అశ్రద్ధ చేస్తే మొదటికే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలలో పెరుగుతున్న బాధితులు. కేంద్ర ప్రభుత్వం సంక్రమిత వ్యాధుల గుర్తింపు కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేపట్టిన ఇంటింటి సర్వేతో బాధితుల సంఖ్య వెలుగులోకి వచ్చింది. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి ఏఎన్ఎం ఆశా వర్కర్ వెళ్లి సర్వే చేసి ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తున్నారు. ఇందులో రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వ్యాధుల గుర్తింపునకు స్క్రీనింగ్ చేస్తున్నారు. ఈ సర్వే ఇప్పటికీ కొనసాగుతుండగా వరంగల్, హన్మకొండ, మహబూబాద్, జనగామ జిల్లాలలో ఎక్కువగా రక్తపోటు బాధితులు పెరుగుతున్నట్లు గుర్తించారు. కేఎంసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం వచ్చిన రోగులు, ఎంజీఎంకు వరుస కదులుతున్న రోగులు, వరంగల్ ఎంజీఎం, కేఎంసిలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రక్తపోటుల రోగుల సంఖ్య పెరుగుతోంది. ప్రతిరోజు 3000కు పైగా వచ్చే ఓపీ బాధితుల్లో వీరి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. గుండె నరాల సమస్యతో వచ్చే వారిలో అధిక రక్తపోటు కారణమని వైద్యులు అంటున్నారు. వివిధ రకాల జబ్బులతో అత్యవసర వైద్యం కోసం వచ్చే రోగుల్లో చాలా వరకు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. దీంతో వారికి చికిత్స చేయడం కష్టంగా మారుతుందన్నారు. చాలామందికి బీపీ కారణంగానే వ్యాధులు వస్తున్నాయన్న నిజం తెలియడం లేదని, ప్రాథమిక దశలోనే గుర్తిస్తే చికిత్సతో అదుపులో ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు. ఇది గుర్తుంచుకోండి. రక్తపోటు అంటే గుండె రక్తనాళాలలో ఉండే రక్తం వాటి గోడలపై చూపించే ఒత్తిడిని రక్తపోటు. దాన్నే బ్లడ్ ప్రెషర్ అంటారు. స్పిగ్మోమీటర్ సాధనంతో దీనిని కొలుస్తారు. ఆరోగ్యంగా ఉన్నవారికి 120/80 సాధారణ బీపీ ఉంటుంది. 130/90 ఉంటే హై బీపీగా, 90/60 ఉంటే లో బీపీగా పరిగణిస్తారు. లక్షణాలు ఏంటంటే తీవ్రమైన తలనొప్పి, దృష్టి సమస్యలు, ముక్కు నుంచి రక్తం కారడం, అలసట, తల తిరగడం, ఛాతిలో బరువు, నొప్పిగా ఉండటం, అశాంతి, మాట తడబడటం, భయం, ఊరికే కోపం రావటం, చెమట పట్టడం లక్షణాలు రక్తపోటు రావడానికి ముందు కనిపిస్తాయి. కారణాలు ఏదైనా దీర్ఘకాలిక రోగానికి గురైనప్పుడు, ఎక్కువ రోజులు ఉపవాసం, మానసిక వ్యాధులకు వాడిన కొన్ని రకాల ఔషధాలు, తీసుకున్న మందులు వికటించినప్పుడు, ఎక్కువ రక్తస్రావం అయినప్పుడు, మధుమేహం, వంశపారంపర్యంగా రక్తపోటు రావడానికి అవకాశాలున్నాయి. సరైన వ్యాయామం, నిద్రతో దూరం రక్తపోటు మిగిలిన వ్యాధుల మాదిరిగా బయటపడదు. 40 ఏళ్లు దాటిదంటే ఎవరికి వారు స్వచ్ఛందంగా 6 నెలలకు ఒకసారి పరీక్ష చేయించుకోవాలి. ప్రతిరోజు వ్యాయామం, యోగాతో పాటు ఆహారంలో ఉప్పు తగ్గించుకోవడం, ఒత్తిడిని అధిగమిస్తే రక్తపోటు రాదు. వచ్చిన వారిలో అదుపులో ఉంటుంది. మాత్రలు వాడేవారు తగ్గిందని వాడడం మానుకోవద్దు. సగం మాత్ర చాలని స్వయం నిర్ణయాలు తీసుకోవద్దు. కిడ్నీ, క్యాన్సర్, గుండె సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులున్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అధిక రక్తపోటు ఈ రోజుల్లో ప్రజలలో ఒక సాధారణ సమస్యగా మారుతుంది. వైద్య భాషలో ఈ సమస్యను హైపర్ టెన్షన్ అంటారు. 2017లో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం ప్రతి 8 మంది భారతీయుల్లో ఒకరు రక్తపోటుతో బాధపడుతున్నట్లుగా గుర్తించారు.
హైపర్ టెన్షన్ సమస్య గుండెపోటు పక్షవాతం వంటి ప్రమాదాలకు దారితీస్తుంది. తద్వారా ఒక వ్యక్తి ప్రాణాలకు కూడా ప్రమాదంగా మారుతుంది. గణాంకాల ప్రకారం అధిక రక్తపోటు కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 7.5 మిలియన్ల మంది మరణిస్తున్నారు. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. హైపర్ టెన్షన్ గురించి ప్రజలు అవగాహన కల్పించే లక్ష్యంలో ప్రతి సంవత్సరం మే 17న ప్రపంచ రక్తపోటు దినోత్సవం చరిత్ర వరల్డ్ హైపర్ టెన్షన్ డే వేడుకను వరల్డ్ హైపర్ టెన్షన్ లీగ్ 14 మే 2005న ప్రారంభించింది. అయినప్పటికీ పెరుగుతున్న రక్తపోటు కేసుల దృష్ట్యా తర్వాత ఈ ప్రత్యేక దినాన్ని మే 17న జరుపుకోవడం ప్రారంభించారు. ఇలా చేయడం వెనుక ఉన్న లక్ష్యం ప్రజలలో అధిక రక్తపోటును నివారించడం, దానిపై అవగాహన కల్పించడమే. ఇప్పటి వరకు ప్రపంచ రక్తపోటు దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మే 17న తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒకసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. చార్మి సినీ రంగ ప్రవేశం అనుకోకుండా జరిగింది. ఒకరోజు ఆమె స్వస్థలం ముంబైలో కాకతాళీయంగా చార్మిని చూసిన ఒక సినీ ప్రమిష్ఠకు చెందిన వ్యక్తి ఆమె తల్లిదండ్రులను సంప్రదించి నీ తోడు కావాలి, తెలుగు సినిమాలో నటించే అవకాశం కలుగజేశాడు. అది 2001. అప్పటికి చార్మి వయసు 14 సంవత్సరాలు మాత్రమే. అప్పటికే ఆమె ఇంకా స్కూల్ చదువులోనే ఉండటం వలన సెలవులో మాత్రమే నటించే షరతుపై ఆ చిత్రంలో నటించింది. తొలి తెలుగు చిత్రం అంతగా విజయం సాధించకపోయినప్పటికీ చార్మికి వెంటనే కాదల్ కిసుకిసు అనే తమిళ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రం విజయవంతమైనప్పడంతో ఆమెకు వెనువెంటనే కాదల్, అలివతలై, ఆహా, అత్ని తెలుగు తమిళ చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. అవి కూడా చెప్పుకోదగ్గ విజయం సాధించడంతో ఆమె తెలుగు దర్శకుడు కృష్ణవంశీ దృష్టిలో పడింది. కృష్ణవంశీ తన శ్రీ ఆంజనేయం చిత్రం ద్వారా చార్మిని తెలుగు తెరకు పరిచయం చేశాడు. చార్మి కౌర్ మే 17, 1986న పంజాబ్లో జన్మించారు. నుష్రతా భరుచా ప్రధానంగా హిందీ చిత్రాలలో పనిచేసే భారతీయ నటి. టెలివిజన్లో పనిచేసిన తర్వాత ఆమె జై సంతోషిమాత సినీ రంగం ప్రవేశం చేసింది. లవ్, సెక్స్, ఔరా దౌకా, ప్యార్ కా పంచనామా చిత్రాల్లో ఆమె తన పాత్రలకు గుర్తింపు పొందింది. ప్యార్ కా పంచనామా 2, సోనుకే 2, వి స్వీటీ, డ్రీమ్ గర్ల్లో హాస్య పాత్రలతో భరుచా కెరీర్ ప్రారంభించింది. అప్పటి నుండి ఆమె చోరీ, జిన్నిత్ మే జారీ, రామ్ సేతు చిత్రాలలో నటించింది. భరుచా 1985 మే 17న ముంబైలోని దావూదీ బోహ్రా కుటుంబంలో జన్మించారు. హర్షద్ చోప్డా హిందీ టెలివిజన్లో తన కృషికి ప్రసిద్ధి చెందిన భారతీయ నటుడు. చోప్డా 6 ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు, 3 ఇండియన్ టెలి అవార్డులు, 2 ఆసియన్ వ్యూవర్స్ టెలివిజన్ అవార్డులతో సహా అనేక ప్రశంసలను అందుకున్నారు. అతను భారతీయ టెలివిజన్లో అత్యధిక పారితోషికం పొందిన, అత్యధిక అవార్డులు పొందిన నటులలో ఒకడు. చోప్డా 2006 మమతతో తొలిసారిగా నటించాడు. అతను తర్వాత కిస్ దేశ్ మే హై మేరా దిల్, ప్రేమ్ జానేజో పాత్రను, తెరేలియలోన్ అనురాగ్ గంగులీ పాత్రను, దిల్సే ది దువార్లో రాఘవేంద్ర రాఘవ పాత్ర, ప్రతాప్ సింగ్ పాత్రలతో పాటు సౌభాగ్యవతి బావ, హంసఫర్స్లో సాహిర్ అజీం చౌదరి, అతను బేసాఫాన్లో కెప్టెన్ ఆదిత్య హుడే, షేరియాత్ క్యా కెహ్లాత్ హైలాలో అభిమన్యు బీర్లాగా నటించడం ద్వారా విజయవంతమైన ప్రముఖ నటుడిగా స్థిరపడ్డారు. 2 ప్రదర్శనల్లో అతని నటన అతనికి ఉత్తమ అవార్డు, పాపులర్ డ్రామాగా 5 ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులను సంపాదించి పెట్టింది. చోప్డా 1983 మే 17న మహారాష్ట్రలోని గోండియాలో జన్మించారు. ముక్తా బార్వే భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటి. ఆమె 7 మహారాష్ట్ర చలనచిత్ర అవార్డులు, 1 ఉత్తమ అరగ్రటం, ఇతర 6 విభిన్న నాటకాలు, సినిమాల్లో నటనకు గాను ఉత్తమ నటిగా అవార్డులు అందుకుంది. ముక్తా బార్వే 1981 మే 17న చింద్వాడ్, మహారాష్ట్రలో జన్మించారు. 1998లో ఆమె షుడ్లే బిస్లెడ్ స్వాతో మరాఠీ టెలివిజన్లోకి అడుగుపెట్టింది. ఆమె మరాఠీ నాటకం అమ్లా హవేగ్లా వ్యాయ చేతిలో మరాఠీ థియేటర్లో అడుగుపెట్టింది. 2002లో ఆమె చక్వాతో మరాఠీ సినిమాల్లోకి అడుగుపెట్టింది. తాంగ్, మాతిమాయ్, సవర్ రే, సాస్ బహే ఔర్ సెన్సెక్స్, సుంబరన్
ఏక్ దావ్ దోబీ పచాద్ చిత్రాలలో ఆమె పని ప్రశంసించబడింది. 2009 చిత్రం జోబా ఆమె కెరీర్లో ఒక మలుపు తిరిగింది. ఆమెకు బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలను అందించింది. పంకజ్ ఉదాస్ భారతదేశానికి చెందిన గజల్ నేపథ్య గాయకుడు. ఆయన హిందీ సినిమా భారతీయ పాప్లో తన రచనలకు గాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పంకజ్ ఉదాస్ 1980 ఆహత్ అనే గజల్ ఆల్బమ్ తన కెరీర్ను ప్రారంభించింది. 1981లో ముకరర్, 1982లో తర్రన్నం, 1983లో మెహఫిల్, 1984లో పంకజ్ ఉదాస్ లైవ్ ఇన్ రాయల్ అల్బర్ట్ హాల్, 1985లో నయాబ్ వంటి అనేక హిట్లను రికార్డ్ చేశాడు. పంకజ్ ఉదాస్కు 2006లో భారతదేశ 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ లభించింది. పంకజ్ ఉదాస్ 1951 మే 17న గుజరాత్లో జన్మించారు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది అనుకుంటా. మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.